జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అంతర్రాష్ట్ర నేర ముఠాను అరెస్టు చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన 5 నిందితులను అదుపులోకి తీసుకుని ఇంటి చోరీలు, హస్సఫాయ్, బాబాగిరి, దోపిడీ కేసులను ఛేదించినట్లుగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వీరు బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలను మోసం చేయడంతో పాటు రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా స్పష్టం చేశారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. నిజామాబాద్లో 2 రాబరీస్, మళ్ళీ మిగతా జిల్లాలో, మిగతా రాష్ట్రాల్లో బల్లాషా, చంద్రాపూర్ పోలీస్ స్టేషన్ కూడా మల్టిపుల్ కేసెస్ ఇలా పైన ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా నారాయణగూడ, చార్మినార్, మార్కెట్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా ఇలా పైన కేసులు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది కాకుండా బెంగళూరులో సుమారు 40 నుంచి 50 కేసులు కూడా పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ నుంచి కూడా ఒక టీం వచ్చి వెరిఫై చేస్తాం. మన జిల్లాలో నిన్నటి రోజున ఒక 9 HP రిపోర్ట్ అయింది. ఆ 9 HPలో మనకి 2,000 రూపాయలు పోతే అందులో రికవర్ చేయడం జరిగింది. అండ్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ మనకి SBI ATM దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఈ అటెన్షన్ డైవర్షన్లో వీళ్ళు ఒక అమాయకమైన ప్రజలు ఎవరైనా అమౌంట్ విత్డ్రా చేసుకుంటే వాళ్ళను మేము లెక్కించిస్తామని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర 50,000 రూపాయల కట్ట తీసుకొని అది లెక్కబెట్టి అందులో 15,000 రూపాయలు వీళ్ళు తీసేసుకోవడం, ఇటువంటి కూడా మనకి వీళ్ళు చేయడం జరిగింది. అండ్ మిగతా పోలీస్ స్టేషన్లో నిజామాబాద్లో కూడా వీళ్ళు సిమిలర్ అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అండ్ నిర్మల్లో కూడా కొన్ని కేసెస్ చేసినట్టుగా మనకి చెప్తా ఉన్నాం. సో ఈ టీము వీళ్ళు అఫెన్స్ జరిగిన వెంటనే అయితే బస్సు కానీ లేకపోతే ట్రైన్ కానీ తీసుకొని మిగతా లొకేషన్కి చేంజ్ చేస్తూ ఉంటారు. సో మన ఏరియాకి వచ్చిన తర్వాత 2 ఆఫీసెస్ చేసిన తర్వాత వీళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళిపోదామనే ప్రయత్నంలో మనకి ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళకి సభ్యులు పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి 3 సెల్ ఫోన్స్ అండ్ 4,000 రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. నిజామాబాద్లో